అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. బీరకాయలతో మనం ఎన్నో కమ్మని కూరలు చేసుకోవచ్చండి. అలాంటి ఒక కూర రెసిపీనే నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఇది బీరకాయ శనగపప్పు కూర. చాలా రుచిగా ఉంటుంది. సో రండి, దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇది ఒక 1 pot డిష్ అండి. సో ఇలాంటి ఒక మంచి వైట్ కడాయి తీసుకోండి. జస్ట్ డైరెక్ట్గా మనం తాలింపుకి వెళ్ళిపోదాం. దీంట్లో నేను 2 టేబుల్ స్పూన్ల నూనె పోస్తున్నాను. సో తాలింపుకి దీంట్లో నేను 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, జస్ట్ ఆవాలు చిటపటలాడే వరకు వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ కొంచెం ఇంగువ వేసేస్తున్నా. ఇంగువ వేసిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ బాగా సన్నగా తరిగి దాంట్లో వేస్తున్నా. బాగా మిక్స్ చేసేయండి. సో ఉల్లిపాయ వేసి 1 నిమిషం సాటే చేసిన తర్వాత నెక్స్ట్ దీంట్లో 5 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇంకా కొంచెం స్పైసీగా కావాలంటే ఒక 2 పచ్చిమిరపకాయలు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. చిన్నులపాయలు ఒక 5-6 రెబ్బలు వేస్తున్నాను. లైట్గా దంచి వేస్తున్నాను అనమాట. ఫ్లేవర్స్ బాగుంటుంది చిన్నులపాయల ఫ్లేవర్స్. చిన్నులపాయలు అంటే అదే వెల్లుల్లి రెబ్బలు. మా ఇంట్లో చిన్నులపాయలు అంటాం. వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత ఇట్లా లైట్గా 1 minute మిక్స్ చేసేసి నెక్స్ట్ ఇప్పుడు నేను దీంట్లో శనగపప్పు వేస్తున్నాను. సో నేను ఆల్రెడీ పచ్చి శనగపప్పుని నేను నీళ్ళల్లో ఒక అరగంట నానబెట్టి పెట్టాను. సో అప్పుడు కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఇది నేను ఇప్పుడు దీంట్లో వేస్తున్నాను. మీరు స్టార్ట్ చేసే ముందు శనగపప్పుని వాష్ చేసేసి నీళ్ళలో నానబెట్టేస్తే మీకు ఇవన్నీ రెడీ చేసే కొద్దికి టైం సరిగ్గా ఉంటుంది. ఇది కూడా నానిపోతుంది. సో ఇది వేసి బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు దీంట్లో నేను ఉప్పు, కారం ఇదంతా వేసేస్తాను. ఫస్ట్ దీంట్లో నేను 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. అలాగే దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు. ఇది ఫస్ట్ మనం వేసి బాగా మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు ఇది మిక్స్ చేసిన తర్వాత దీంట్లో నేను 1 కప్పు నీళ్లు పోయిపోతున్నా. ఎందుకంటే పప్పు ఉడకాలి. సో నీళ్లు పోసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టి పప్పుని ఒక 10-15 నిమిషాలు బాగా ఉడకపెట్టాలి. సో 10 నిమిషాల తర్వాత పప్పు ఉడికిందో లేదో చూద్దాం. పర్ఫెక్ట్గా ఉడికిందండి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పప్పుగా, మరీ సాఫ్ట్గా ఉండకూడదు. కరెక్ట్గా ఉంది. నోట్లో వేసిన వెంటనే బాగా నలుగుతుందనమాట. సాఫ్ట్గా బాగుంది. సో షేప్ కూడా రీటైన్ అయింది. ఈ పాయింట్లో నేను ఇప్పుడు బీరకాయని వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ కూరకి నేను 2 పెద్ద బీరకాయలు, మంచి లేత బీరకాయలు తీసుకున్నాను. స్కిన్ తీసేసి చూస్తే ఈ ముక్కలు మరీ చిన్న ముక్కలు కాదు, మరీ పెద్ద ముక్కలు కాదు, కొంచెం మీడియం సైజులో నేను ఇట్లా తరిగి పెట్టుకున్నాను. ఇది దీంట్లో వేసేస్తున్నా. మనకి బీరకాయ పప్పు కంటే ఎక్కువ ఉండాలి. సో అదనమాట. వేసి బాగా మిక్స్ చేసేసేయండి ఇట్లా. సో బీరకాయ నుంచి మనకి బాగా నీళ్లు రిలీజ్ అవుతుందన్నమాట. మాయిశ్చర్ బాగా రిలీజ్ అవుతుంది, వాటర్ కంటెంట్. సో నేను ఎక్స్ట్రా నీళ్ళు ఏం పోయట్లేదు. దీంట్లో 1 టీ స్పూన్ కారం వేసుకోండి. అలానే కారం మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ధనియాల పొడి. ఉప్పు నేను తర్వాత టేస్ట్ చేసి కావాలంటే ఇంకా కొంచెం వేస్తాను. అసలు బీరకాయతో చాలా రెసిపీస్ చేయొచ్చండి. బీరకాయ పప్పు, బీరకాయ పచ్చడి, ఇంకేముంది, బీరకాయ సాంబార్లో వేసుకోవచ్చు. నేనైతే చాలా రెసిపీస్ చేశాను. కొన్ని లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ట్రై చేయండి. సో ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేసి కడాయిని ఇంకొక 5 నిమిషాలు మూసి పెట్టేస్తున్నాను. ఫ్లేమ్ తప్పకుండా లోలోనే పెట్టి చేయాలి. సో కొంచెం ఫ్రెష్ కరివేపాకు వేసుకుందాం. ఫ్రెష్ కరివేపాకు అనగానే గుర్తుకొచ్చింది.
లాస్ట్ వీక్ నేను కరివేపాకు అన్నం చేశాను, కర్రీ లీవ్స్ రైస్, చాలా బాగుంది. మీరు మిస్ అయ్యి ఉంటే తప్పకుండా ఆ వీడియోని మీరు వెళ్ళి చూడండి. ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ, మంచి లంచ్ రెసిపీ, యాక్చువల్లీ చాలా ఈజీ. మీరు ఆ కరివేపాకు పొడిని చేసి పెట్టుకుంటే మీరు రైస్లో మిక్స్ చేసుకుని హ్యాపీగా తినేసేయచ్చు. మన కూర భలే వస్తుంది, ఇక్కడ రెడీ అవుతుందన్నమాట. ఫ్లేమ్ లోలో పెట్టి కడాయి మూసేసి ఒక 5 minutes వదిలేస్తున్నా. సో 5 minutes తర్వాత ఎలా ఉందో చూద్దాం. మన బీరకాయ శనగపప్పు కూర చూడండి, అసలు నీళ్ళే పోయలేదు, బట్ ఎన్ని నీళ్ళు వచ్చినాయో. బీరకాయ కూడా బాగా ఉడికిపోయింది. అసలు కూర చూస్తానికి భలే ఉంది. సో ఇప్పుడు నేను కూర టేస్ట్ చేసి ఉప్పు కావాలంటే వేయబోతున్నాను. కారం కొంచెం బాగానే ఉంది, ఉప్పు తగ్గింది కాబట్టి. సో నేను ఇప్పుడు ఒక 1/2 teaspoon సాల్ట్ వేస్తున్నాను. అలాగనే నేను చెప్పినట్టు మీరు సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో అసలు ఈ బీరకాయ పచ్చిశనగపప్పు కూర చాలా ఈజీ, రుచి మట్టుకు అదురుతుంది. కొంచెం వెరైటీగా చేయాలంటే ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. ఫైనల్గా నేను కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసి దించేస్తున్నాను. సో మన బీరకాయ శనగపప్పు కూర బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటండి, అసలు వేడి వేడి అన్నంలో కొంచెం కూర పెట్టుకుని నెయ్యి వేసుకుని తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా. సో అది మరి ట్రై చేసి చూద్దాం. అసలు వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకుని నెయ్యి వేసుకుని తింటే అసలు భలే ఉంటుందండి. నేను ఆల్రెడీ కూర వేసేసి నెయ్యి వేసాను. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. అసలు అద్దిరింది అనమాట. జస్ట్ ఒకే వర్డ్, అద్దిరింది. సో ఈ బీరకాయ పచ్చిశనగపప్పు కూర అన్నంలోకే కాదు చపాతీలో కూడా చాలా రుచిగా ఉంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.